పేదలందరికీ జనవరి నెల 6వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. అదేవిధంగా ఈ దినం పుట్టినరోజు పిల్లలు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా ప్రభువు సమృద్ధిగా దీవించునుగాక. నీవు సమస్త క్రియలను చేయగలవు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అయినను దేవుడు అతని జీవితంలో గొప్ప శ్రమలను దుఃఖమును అనుమతించెను. అకస్మాత్తుగా 24 గంటల సమయంలోనే అతని పిల్లలందరూ చనిపోయిరి. అతడు పశువులన్నిటినీ, గొర్రెలన్నిటినీ, ఒంటెలన్నింటినీ పోగొట్టుకొనెను. దీని పిమ్మట అతని శరీరమంతయు కురుపులతో కప్పబడి ఉండెను. అతని భార్య అతని భక్తిని బట్టి అతనిని పరిహసించెను. అతని స్నేహితులు తప్పుగా నిందించనారంభించిరి. ఇలాంటి ఘోర విపత్తులన్నిటి మధ్య ప్రభువు యోబుకు వాస్తవమైన వాడుగా అయ్యను. అటువంటి సమయములలో అతని శ్రమలు భరించలేనివిగా ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులను అనుమతించుచున్నాడని తన అసమర్థతను వెల్లడి చేయుచున్నాడు. అయితే దేవుడు యోబుకు ముఖాముఖిగా ప్రత్యక్షమైనప్పుడు తన ఎడల దేవునికి గల 3 సంకల్పమును కనుగొనెను. మొదటిగా, ఆ సమయంలో యోబు కలిగి ఉన్నదానికంటే అత్యధికముగా అతనికి ఇవ్వవలనని దేవుడు కోరెను. అతడు తూర్పు దిక్కు జనులందరిలో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు కలిగి ఉన్న దానికి రెట్టింపు ఇవ్వవలనని దేవుడు కోరెను. రెండవదిగా, అతని శ్రమల ద్వారా దేవుడు అతనికి నిజమైన జ్ఞానమును ఇవ్వవలనని కోరెను. అతని స్నేహితులు అతనిని బుద్ధిహీనుడని, తాము అతని కంటే జ్ఞానులమని ఎంచిరి. సర్వశక్తుడు వారి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు యోబు మాత్రమే ఆయనను గుర్తించి ఆయనను ఆరాధించెను. కావున ప్రభువు యోబు మాత్రమే జ్ఞాని అనియు వారందరూ బుద్ధిహీనులనియు రుజువు చేసెను. యోబును దేవుడు అంతకు మునుపు కంటే జ్ఞానము గలవానిగా చేసెను. మూడవదిగా, దేవుడు యోబుకు ఎలాగూ ప్రార్థించవలెనో నేర్పించగోరెను. ఇప్పటి వరకు అతడు తన కుటుంబము నిమిత్తమే ప్రార్థించెను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇప్పుడైతే అతడు ఇతరుల కొరకు, అంతేకాకుండా తనను దూషించిన తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థించుటకు నేర్చుకొనెను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8-10 వచనాలు. దేవుడు నీ జీవితంలో బాధకరమైన పరిస్థితులను అనుమతించినప్పుడు నిరాశ చెందకుము. ఆయన ఈ సంవత్సరంలో నిన్ను అత్యధికముగా ఆశీర్వదించవలననియు 2 ఆశీర్వాదం ఇవ్వవలననియు కోరుచున్నాడు. ఆయన నీకు అధిక జ్ఞానమును అనుగ్రహించవలననియు, నిన్ను తనకు అత్యంత సమీపముగా తెచ్చుకొనవలననియు, మరియు నీకు ప్రార్థించుట నేర్పవలననియు కోరుచున్నాడు. అంతమున యోబు దేవుని మనసును అర్థం చేసుకొననారంభించినప్పుడు అతడు, ప్రభువా, నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలిగాను. ప్రభువు మనలను అనేక శ్రమల ద్వారా తీసుకొని వెళ్ళి దాచబడిన అనేక మర్మములు మనకు బయలుపరచును. తద్వారా అంతమున మనము కూడా సంపూర్ణముగా ఆయనను నమ్మి, ప్రభువా, నీవు సమస్త క్రియలు చేయగలవు అని చెప్పగలము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ థ్యాంక్ యూ.